ఉచితంగా అందిస్తున్న ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకులు సాధించి ఫ్రీ సీట్లు తెచ్చుకోవాలని, తద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులకు సూచించారు. పిఠాపురంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వత్సవాయి గిరీష్ వర్మ నేతృత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై రిబ్బన్ కట్ చేసి కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాగాపు దైవం, మోహన్, కృష్ణవేణి, సురేష్, స్వరూప, శ్రీనివాసరెడ్డి, సత్యశ్రీ రమేష్, నాగేశ్వరరావు, వేణుగోపాల్, మాగాపు సురేష్, సుంకర అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కడుపులో ఇబ్బంది పెట్టుకుని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. ముఖ్యంగా అవసరానికి సెల్ ఫోన్ వాడితే మీరందరూ మంచి పొజిషన్లో, అవసరానికి మించి సెల్ ఫోన్ వాడితే నేను వాట్సాప్ చూడను, ఎప్పుడన్నా బోర్ గంట చూస్తాను. ఎప్పుడు నాకు నెల క్రితం వాట్సాప్ ఎవడో పెడతాడు కదా నాకు అప్రిషియేట్ చేసి, ఆ నెల తర్వాత థ్యాంక్ యూ అండి. నేను ఫోన్ ఏదైనా ఎమర్జెన్సీ నాకు అవసరం కాబట్టి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ రెండే వాడతాను. వాట్సాప్లో ఎప్పుడో బాగా నాకు ఖాళీ ఉంటే నెలకు 15 రోజులకు నేను చూస్తున్నాను. చేత ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం. మన ఇంట్లో పరిస్థితులు అదేం నేను విమర్శించట్లేదు, ప్రతి ఒక్కరి ఇంట్లోనే పరిస్థితులు ఉంటాయి. కోటీశ్వరుల ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి, లేని వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి. కానీ మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని మనం ఆలోచన చేసుకుంటే మన మైండ్ సెట్ చదవాలన్న ఒక ఆలోచనకి ఫిక్స్ అవుతుంది. మనం ఏదైనా ఇస్తున్నారులే పరిస్థితులు తెలుసుకోకుండా డబ్బు అడగడం కూడా తెలుసుకోవాలి. మీకు నిజంగా పేరెంట్స్ ఇబ్బందులు డైరెక్ట్ మీకు ఎందుకు చెప్పరు, అది మానసికంగా మీ చదువు మీద ఒత్తిడి పడుతుంది అని చెప్పరు. సాధ్యమైనంత వరకు వాళ్ళు అప్పు చేసో కష్టపడో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చేత మీరు దయచేసి, మన పిఠాపురం పిల్లలు కాబట్టి నేను ఎంసెట్ పెడుతున్నాను. నేను బయట వాళ్ళు అడిగినా సరే ఎవరికి కూడా నేను కోచింగ్ అలౌ చేయలేదు. దీన్ని ఏదో సరదాగా టైం పాస్ వచ్చినట్టు కాదు. ఇందులో మీకు గ్రేడ్స్ వచ్చినాయి అనుకోండి, మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయాలనిపిస్తుంది. రాలేదనుకోండి మనీ వేస్ట్ అనిపిస్తుంది. డబ్బు రూపాయి ఖర్చు పెడితే దాని యొక్క విలువ ఉండాలి, దానివల్ల లాభం రావాలి. దానివల్ల లాభం ఏంటి, మీకు ర్యాంక్స్ రావాలి. ఆ ర్యాంక్స్ వచ్చినాయంటే మేము ఇంకా కసిగా పనిచేస్తాం, ఇంకా ర్యాంకులు వచ్చినాయంటే ఇంకా పెంచుతాం. దయచేసి మీరు అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను.